హాయ్ అండి, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చిన్న హార్వెస్ట్ తో మేము ముందుకు వచ్చాను. చాలా చిన్న హార్వెస్ట్ అండి. హార్వెస్ట్లు అయితే మంచి హార్వెస్ట్లు స్టార్ట్ అయినాయి. మొన్న చూసారు కదా జంబో హార్వెస్ట్. ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బెండకాయలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటే ఒక మిర్చి ఉంది. అంటే ఈ మొక్క చాలా హెల్దీగా ఉంది. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి, పూత స్టార్ట్ అయింది. ఇది బహుశా ముందు వచ్చి ఉంటది, అందుకే కాయ వచ్చిందండి. ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే బెటర్. నేను తోటకు వచ్చినప్పుడల్లా ఒకటి రెండు ఏవి కనబడితే అవి కట్ చేస్తాను. ఇది కొంచెం చిన్నగా ఉంది. పక్కనే వెల్డింగ్ షాప్ అయింది, అదొక శబ్దము. అసలు దినమంతా డేలా అయితే అసలు ఇంట్లో ఉండొస్తలేదండి, అంత సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా మన ఇంటి చుట్టుపక్కల ఇండ్లు పెరిగినాయి, శబ్దాలు పెరిగిపోయినాయండి. ఇన్ని రోజులు కామ్ ఉండేది. ఇక్కడ ఒక వంకాయ ఉంది, పొడుగు వంకాయ, కొంచెం పెరుగుతుందండి, వదిలేస్తున్నా. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఈ వెరైటీ చెట్టు అయితే బాగుంది, క్రీపర్. ఎందుకంటే తీగ వచ్చిందంటే కాయలే అండి. ఇదిగో చూడండి, తోరణ లేక అంత బాగా వచ్చేస్తూనే ఉంటాయండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఒక్కటేసారి కట్ చేసినవి కర్రీకి సరిపోవట్లేదు, కానీ ఒక 2 సార్లు కట్ చేసినాం అనుకోండి కర్రీకి సరిపోతున్నాయి. ఇవి గడ్డి చిలుక. ఈరోజు కొంచెం పర్లేదు, బెండకాయలు బాగానే వస్తున్నాయి. రోజు సాంబార్కి వస్తే ఈసారి ఒక 2 సార్లు కట్ చేసినాం అనుకోండి కర్రీకి సరిపోతాయి. ఇక్కడ చూడండి, చెట్టు బెండ పెద్ద వృక్షం లాగా వచ్చిందండి. ఇవి 2 సీడ్కి వదిలేసిన. నిజానికి ఇది ఒకటి వదిలేసిన అండి, ఇది నేను చూడక ముదిరిపోయింది. ఇదైతే ఇప్పుడు వస్తుంది. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. చూసారు, ఇక గుత్తులు. కొంచెం ముదిరినే కట్ చేస్తున్నా అండి. ఇక ఈ ఆగస్ట్ వచ్చిందంటే కాయలు అసలు, అంటే చిక్కుడు చెట్టుకి పురుగు స్టార్ట్ అవుతుందండి. బొంత పురుగు వచ్చేస్తుంది ఆగస్టులో అంతా. మొత్తం ఆకులు జల్లడ పట్టేస్తుందండి. అదొకటి మబ్బుల పడుతుంది, వర్షాలు వస్తున్నాయి, దీనివల్ల నల్ల పెయిన్ వస్తుంది చిక్కుడికి. ఇవన్నిటికీ నేనేమి ఇస్తా అనేది త్వరలో ఒక వీడియో చేస్తా అండి. సూపర్గా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇది ఇదైతే చెట్టు చిక్కుడు అండి. తీగ చిక్కుడు కూడా పూత స్టార్ట్ అయింది. ఇక చూడండి, ఇది పూత వచ్చిందండి, గెల దగ్గరికి వచ్చింది. పూతలు ఇగో ఇక్కడ మొగ్గ, ఇక్కడ చూడండి మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇది బహుశా ఆల్ టైమ్ చిక్కుడు అనుకుంటా. ఆల్ టైమ్ చిక్కుడు కూడా వేసినాను నేను, దానిలో గెలాలనిపిస్తుంది నాకు. మీరేమైనా గుర్తుపడితే కామెంట్ చేయండి, ఓకేనా? ఇందులో ఏమని గుర్తుపట్టాలి? సోరా ఉంది, తర్వాత చిక్కుళ్ళు, క్లవ్ బీన్స్, చెమ్మ చెట్టు, రకరకాలు ఉన్నాయి ఈ గుబుర్లో. ఇది బజ్జిమిర్చి అండి. ఒక్కటైతే ఇది సీడ్కి వదిలినాము. ఈ 3 మిరపకాయలు కట్ చేస్తున్నా.
మొన్ననైతే పుష్కలంగా మిరపకాయలండి. ఇక చూడండి పుదీనా ఎంత బాగుందో. ఈ పుదీనా కట్ చేసుకుందాం. ఈరోజు మంచిగా చట్నీ చేసుకుందాం. పుదీనా చట్నీ సూపర్గా ఉంటుంది. అసలు ఈ పుదీనా చట్నీ తిన్న రోజు 4 గంటలకే మళ్ళీ ఆకలి అవుతుందండి. 4 గంటలకి ఏమన్నా ఉండాలి తినడానికి. ఇవాళ పుదీనా రోటి పచ్చడి సూపర్గా ఉంది, ఫ్రెష్గా. ఇది వేరే వెరైటీ అండి, స్మెల్ ఎక్కువ ఉంటుంది, చాలా స్మెల్ ఉంటుంది. ఆకేమో కొంచెం ఇలా రౌండ్ రౌండ్గా ఉంటుంది, కాడనేమో ఇగో ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది, వైలెట్ కలర్లో కాడలు. స్మెల్ ఏమో ఇక అదిరిపోతుందండి, చాలా ఎక్కువ వాసన ఉంటుంది, చాలా అంటే చాలా స్మెల్ ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు పుదీనా చట్నీలో ఎండుమిర్చి వేస్తా, అప్పుడప్పుడు పచ్చిమిర్చి వేస్తా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదొక వెరైటీ చూడండి, ఇది పొడుగు పొడుగుంది ఆకు, ఇందులో దానిమ్మ మొక్కలు వచ్చినాయి. ఇది చూడండి పొడుగు పొడుగు ఆకు. ఇది చూడండి రౌండ్గా, చాలా డిఫరెన్స్ ఉంటుందండి పుదీనా. సరిపోతుందండి. వంకాయలు ఉన్నాయండి ఇక్కడ. ఇక వర్షం వచ్చిందంటే మిల్లీ బగ్స్ సమస్య. చూసానా, దీనికి ఏమన్నా రెమెడీ చూడాలి. నేనైతే గంజి ద్రావణం వేస్తా, మీరేం వేస్తారో చెప్పండి. ఇక్కడ కొన్ని అలసంతలు ఉన్నాయి, ఇక మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. అసలు ఎప్పటికప్పుడు తెంపుతున్నాను, నిజానికి పూతనైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. ఈ కొన్ని కట్ చేసుకున్నాం అనుకోండి, మంకీస్తో మనకు సమస్య ఉండదు. ఇక్కడ ఒకటి నేనైతే ఇవి కొన్ని కొన్ని వస్తే ఏదో ఒక కర్రీలో వేసేస్తున్నా అండి. ఈ తీగలు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుకున్నోడు అవుతున్నాయి, ఎందుకంటే ఈ చిక్కుడు తీగలలో కలిసిపోయినాయండి. ఇక్కడ ఒకటి బీరకాయకు కవర్ కట్టిన, చూద్దాం అయిందా. అయిందండి, ఒక్కటే ఉన్నది. మొన్న నేను చెప్పినాను కదండి మొన్నటి వీడియోస్లో, కవర్స్ బ్యాగ్స్తో సహా చింపేసి మరీ తినిపోయినాయి. ఇది ఒక్కటి మిగిలిందండి. గెస్ట్లు వాటికి కూడా తిండి కావాలి కాబట్టి ఏమనలేం. ఇది ఒక్కటే బీరకాయ. కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయండి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. అంజీర్ చూడండి మంచిగా పండి పగిలింది, సూపర్గా. ఇది సూపర్గా పండిందండి. చాలా రోజులైంది అంజీర్ మన వరకు రాక. మన ఫ్రెండ్స్ ఉన్నాయి కదండి మంకీస్, అవే లాగించేస్తున్నాయి. చూసారు కదండి, ఇది చిన్న హార్వెస్ట్ ఈ రోజుది. మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, హ్యాపీ గార్డెనింగ్.